టైమ్ ఇస్ 2:30 అవుతుంది. 2:40 10 minutes ఫాస్ట్ ఉందని చెప్తున్నా. సో టైమ్ ఇస్ 2:30. ఓకే, లెట్ స్టార్ట్ అవర్ రైడ్ ఇన్ 2 minutes. బయట గట్టి వర్షం పడుతుంది. ఇప్పుడు నేను రైడ్ స్టార్ట్ చేస్తున్నా. మా అమ్మ రెయిన్ కోట్ వేస్తుంది. ఆ రెయిన్ కోట్ వేసుకొని స్టార్ట్ కావాలి. ఓకే చలో, జై శ్రీరామ్, జై బజరంగబలి. ఓకే అమ్మ, రైట్ చలో. హైలైట్ ముచ్చట ఏంటంటే మంచి క్రేజీగా చినుకులు పొద్దుటికెళ్ళి చినుకులు పడుతున్నాయి. పొద్దుటికెళ్ళి కాదు, నిన్న రాత్రికి వెళ్ళి పడుతున్నాయి. 10:30 నుంచి స్టార్ట్ అయినట్టుంది నేను నైట్. ఎప్పటికెళ్ళి చినుకులు పడుతూనే ఉన్నాయి. దగ్గర అంటే ఏం కాదు, నడిచింది కానీ చిన్న చిన్న చినుకులకి దుబురు వర్షానికి. బట్ ఇప్పుడు హైదరాబాద్ కదా, సో కరీంనగర్ టు హైదరాబాద్ ఆఫ్టర్ లాంగ్ టైం పడుతున్నా. అందుకే మొత్తం రెయిన్ కోట్ వేసుకొని చెక్క ఉన్న పింక్ కలర్ కనిపిస్తుందో లేదో. తల్లి పోచమ్మ తల్లి నీకు కొంచెం. మా అమ్మ ఇంతకుముందు ఏం చేసిందంటే రెయిన్ కోట్ని బ్యాగ్ మీకే వేసింది. అప్పుడు ఈ బటన్స్ పట్టలే. అప్పుడు మొత్తం వెనక గుంజుకోపోతుందన్ను. పిర్రకి ఎంత పెట్టిన ఇంటర్వ్యూ ఇది ఇట్టయితే కాదని చెప్పి ఆయనతో తీసి మొత్తం నేనే వేసుకున్నా. క్రేజీ ఉన్నది రా పోయి లాల్చి లెక్క. ఫ్యూయల్ ఇక్కడనే ఎంచుకోవట్లేదు. ఫ్యూయల్ సైడ్ స్టాండ్ ఉంటే ఇది స్టార్ట్ కాదు. దీంతో నచ్చిన అడ్వాంటేజ్ ఇదే. మంచిగా సైడ్ స్టాండ్ మర్చిపోతామన్న టెన్షన్ ఉండదు. సీదా సిద్దిపేటలో కలుస్తుంది. చాలా సింగిల్ పాయింట్ ఉంది, అది ఇంకా బ్లింక్ అవ్వట్లేదంటే ఇది ఈజీగా ఇంకా 80+ kilometers ఈజీగా పోతుంది. సో ఓకే, నమస్తే పీపుల్. ఇట్స్ బీన్ లాంగ్ టైం. చాలా రోజులు అయిపోతుంది హైదరాబాద్కి రైడ్ కొట్టక. కొద్ది రోజులు మీకు హైదరాబాద్ నుంచి బ్లాగ్స్ వస్తాయి అనుకుంటున్నా. ఐ హోప్ సో. ఇంటి దగ్గర తీసినవి కూడా ఉన్నాయి. ఫస్ట్ ఇది పెట్టి తర్వాత అవి పెడతా అన్న ప్లాన్లో ఉన్నా. సో ఫస్ట్ యూ బ్లాగ్ దిస్ సీ, తర్వాత అనదర్ బ్లాగ్స్ కరీంనగర్ షూటెడ్ బ్లాగ్స్ సీ. కిలోమీటర్ ఉంది. ఇప్పుడే గాడ్కి బటన్ ఇది ఊసిపోయింది. బటన్ నువ్వు పిర్ర కిందికి వెళ్ళిపో. అరే నీ అమ్మ, బయట ఇంత వర్షం పడుతున్నాను, హెల్మెట్ పెట్టుకుంటే నాకు క్రేజీ వేడొస్తుంది బాయ్. మనకి ఏం తెలుసు, 2-wheelerకి నో టోల్ ట్యాక్స్. ఓకే గైస్, యూ ఆల్ నో దట్. ఆల్ పీపుల్ నో, వెరీ ఇంటెలిజెంట్, ఐ నో. ఓకే, అరే బాబరే బాబు, జీటీ 650cc సెగ్మెంట్ రా బాబా. క్రేజీ ఉంటుంది. మొన్న అనుకుంది రెడ్ కలర్ తీసుకున్నాక 2-3 సార్లు కొట్టినా కదా, ఆహాహా. కాకపోతే బ్లాక్ చేయలేదు అప్పుడు. ఇప్పుడు అది మూలపడి ఉంది. మా అన్నగాడు ఫారెన్లో ఉన్నాడు. ఓకే, సాగుతుంది అట్లా ఇప్పుడు వానికి. And here we go guys. నా బైక్ 50,000 kilometers తిరిగింది guys. ఆ బండి పైన నేను 50,000 kilometers తిరిగిన నా బండి పైన. ఓహో, 1 milestone టైప్ అనుకోండి. ఇంకా అమ్మ ఎన్ని లీటర్ల పెట్రోల్ తాగినవరా బాయ్. లవ్ అంతా లవే. 50,000 kilometers, 50,000 kilometers మ్యాన్. మా బాబోయ్, చాలా రోజులు అయిపోతుంది కానీ హెల్మెట్ పెట్టుకోక. నాకు హెల్మెట్ అలవాటు అయిపోయింది. అమ్మమ్మమ్మ, దౌడలు గుంజుతున్నాయి, వెనకకి వస్తున్నాయి, వెనక నొప్పి వస్తుంది. అమ్మ బాబోయ్, అమ్మో. నేను ఒక్కసారి హెల్మెట్ తీసారా ఎట్లా అయిపోతుంది సార్. లిటరల్ చెప్తున్నా, 2 months అవుతుంది కావచ్చు నేను ఇంతసేపు హెల్మెట్ పెట్టుకోక. అమ్మ అంటే పెట్టుకున్నా కానీ ఇంతసేపు పెట్టుకోక అని. అమ్మ బాబోయ్, వాయమ్మో, ఈ ఘోరంగా నొత్తున్నారు అయ్యా. ఇది మన అవతారం గాయస్. టోపీ పెట్టుకోవాలి ఎందుకంటే హెల్మెట్ పెట్టుకున్నా కదా. అమ్మో, ఇప్పుడు చాలా రోజుల తర్వాత హెల్మెట్ పెట్టేసరికి గడిబిడి అయిపోతుంది అయ్యా పానం. ఇది నొత్తాంది, ఈడ నొత్తాంది, ఏంద్రా ఇది. మళ్ళా చెప్తున్నా, నా లెక్క పానం మీదకి వచ్చేవాళ్ళు చూడకూడరు అయ్యా. మొత్తం ఇప్పుడు బండి ఇట్లా స్లో అయితే ఆగిపోయేటట్టు అయిపోతుంది మొత్తం. అందుకనే 80 minimum మెయింటైన్ చేస్తున్నా. ఇట్లా స్లో అయితే బండి ఆగిపోయేటట్టుంది. ఓకే అబ్బా, BPCL ఇక్కడ పెట్రోల్ బంక్ దొరికింది. అరే పెట్రోల్ ఉండాలని నీకు దండం పెడతా. బంద్ అయింది బండి. అబ్బా, మళ్ళీ పుంజుకుంది మొత్తం. ఎట్లా అంటే లో దేవుంది. అరే ఇగో ఇప్పుడే ఇక్కడ మన సిద్దిపేటలో ఆయన, నేను ఆగలే, బండి ఆపేసింది. పెట్రోల్ మొత్తం లో ఫ్యూయల్ ఉన్నది. చూసుకోలేదు అయ్యా. సిద్దిపేట దాకా వస్తా అనుకున్నా, ఇంకొక 2 kilometers వస్తే అయిపో. ఇంకా నా అదృష్టమో ఏందో, ఇంతకుముందు బంక్లోకి పోతాడు, పెట్రోల్ లేదు. ఇంక ఈ బంక్లో దొరికింది. అదృష్టం, బండి మొత్తానికి బంద్ కాలే. ఇంకా అదృష్టం, కరెక్ట్ ఫ్యూయల్ స్టేషన్ ముంగటనే ఇట్లా ఆగిపోయినట్టు అయిపోయింది. ఇంకా ఫస్ట్ పెట్రోల్ బంక్ దగ్గర అయినప్పుడేమో మొత్తం ఆగిపోయినట్టు అయిపోయింది. ఆడ పెట్రోల్ లేదన్నాడు. మళ్ళీ ఒక 2 kilometers వచ్చినాక ఇంకొకటి ఎటైతే గట్టాయని చెప్పి ఫ్యూయల్ అయితే వేయించుకున్నా. అసలు అక్కడనే ఒక 500 కొట్టిద్దాం అనుకున్నా. కాకపోతే ఏం ఆలోచించుకొని ఏమని చెప్పినా కానీ 200 కొట్టిస్తున్నా. ఇప్పుడు ఆలోచిస్తున్నా, అరే 200 ఎందుకు కొట్టిస్తున్నారో, 500 కొట్టిస్తే అయిపోతుండే, మళ్ళీ అవుతావా అని. బాబా వెదర్ మాత్రం ప్యూర్ బ్లెస్ రా బాబు. ఏమన్నుందా,
మంచి వెదరు, మంచి రైడు, మంచిగా లాంగ్ రైడు, మంచిగా గట్టిగా వర్షం పడితే తడవకుండా ఇది చిన్నపాటి రెయిన్ కోట్ కానీ అన్నీ ఉన్నాయి. కానీ ఇంకా పిల్ల లేదు, అది ఒక్కటే ఉండేది డిఫెక్ట్, అసలే లేదు. ఓకే, ఇప్పుడే ఇక్కడ జియో పెట్రోల్ బంక్లో అయితే ఆగి 300 అయితే కొట్టించిన. ఇంతకుముందు ఆడ 200 కొట్టేసిన, ఇక్కడ 300, మొత్తం 500. ఎవరిని అమ్మ 500కి 2 పుల్లలు వేసిందంటే చూడు ఎంత లో ఫ్యూయల్ ఉన్నది. సో ఓకే, ఇక నాన్ స్టాప్ కొట్టేస్తాను, నేను ఎక్కడ ఆగాను. టోల్ గేట్ నెంబర్ 2 అయితే దాటేసినాం. దుద్దేడ టోల్ ప్లాజా ఇది. చలో హైదరాబాద్ ఇంకో 90 ఉన్నట్టుంది. సో మచ్ ఫుడ్ కింగ్స్ సప్లై కాయంత రెయిన్ కోట్ తీసింగ్స్ గిన్నె ముంగట 2 అడుగులు అయితే ఛాయ్ ఉన్నది. ఛాయ్ తాగేసి స్టార్ట్ అవుతుంది. తర్వాత డేంజర్ ఇప్పుడే జస్ట్ షామీర్పేట్ లేక్ ముంగట ఇక్కడ ఛాయ్ తాగినా, ఛాయ్ సమోసా తిన్నా సెట్. ఈరోజు నాకు ఫాస్టింగ్, సో ఇంకా ఛాయ్ సమోసా తిన్నా ఇంకా సెట్. చక్కగా ఇంకా తమ్ముని దగ్గరికి అయితే వెళ్తుంది ఇప్పుడు. సో తమ్ముని దగ్గరికి పోయినాక ఫ్రెష్ అప్ అవ్వాలి. అండ్ ఇంకో క్రేజీ ముచ్చట ఏంటంటే ఇప్పుడే ఆడ ఆగి బండి తీసేటప్పుడు మంచిగా కాలేజ్ పిల్లలు క్రేజీ అనిపించింది బాయ్. లిటరల్ ఇంతకంటే ఏం హ్యాపీనెస్ ఇంకేం అనిపించదు. నాకు తెలిసి పైసలు పడితే అది హ్యాపీనెస్ ఉంటుంది, అది వేరే విషయం. కాకపోతే ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఒక 5-10 మంది ఇట్లా తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ ఇట్లా మనుషులు మాట్లాడితే డిఫరెంట్గా అనిపిస్తుంది బాయ్. లిటరల్లీ క్రేజీ అనిపించింది. నా పాత ఛానల్ 6K సబ్స్క్రైబర్స్ దగ్గర డిలీట్ అయిపోయింది అంటే ఇన్ ద సెన్స్ మనమే కొంచెం చిన్న గెలికినాం అన్నమాట. సో ఓకే, నో వరీస్. కొత్త ఛానల్ అయితే చేసినాం కదా, ఇందులో అయితే కంటెంట్ చేస్తున్నాం కదా. ఐ హోప్ సూన్ ఈ ఛానల్ 10K యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కొడుతుంది. అండ్ 100K కూడా కొడదాం. జై బజరంగ్ బలి. నవ్వ కరెక్ట్. ఇంకా సిటీలోకి ఎంట్రీ కూడా కాలేదు, మొత్తం ట్రాఫిక్ జామ్ మీద ట్రాఫిక్ జామ్ ఉందిరా బాబోయ్. కానీ లిటరల్ ఏ మాట కామాట మస్తు అనిపించింది నాకు. అన్న అంటే ఇంకా పెద్దవాటి రెస్పెక్ట్ ఇచ్చారు, అది వేరే విషయం. కానీ ఇట్లా ఛానల్ ఉంది అది అని అంటే ఇట్లా గిది ఛానల్ పేరు ఇది అని చెప్పిన. అది బాగా అర్థం కాదు, అది ఆ హ్యాపీనెస్సే డిఫరెంట్ లెవెల్ ఉంటుంది అసలు. దట్ హ్యాపీనెస్ డిఫరెంట్ లెవెల్ దేర్, యూ అండర్స్టాండ్ నాట్. దట్ హ్యాపీనెస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. అప్పుడెప్పుడు ఇంటికాడికి వెళ్ళి స్టార్ట్ అయితే నీ అవ్వ మొత్తానికి ఇప్పుడు ఎంట్రీ ఇచ్చినామా ఓఆర్ఆర్కి. గడి అరే ఇది ఈ మధ్యలో వేసారు రా స్పీడ్ బ్రేకర్లు, అంతకుముందు లేవు. 2 months బ్యాక్, ఈ 2 months అనే వేసారు. కున్ ఫయా కున్ రంగురేసా. లిటరల్లీ ఈరోజు తెలంగాణ అంతటా ఇంతే ఉందా? మొత్తం చిన్న చినుకులు పడుకుంటా మొత్తం. నిన్న నైట్ నుండి అయితే కరీంనగర్లో ఉన్నది. అండ్ ఈరోజు వచ్చేటప్పుడు సిద్దిపేట, ప్రజ్ఞాపూర్ అంతటా అంతే ఉంది. అండ్ ఇక్కడ మొత్తం మబ్బే ఉంది అని చినుకులు లేవు, చుక్కలు చిన్నప్పుడు కూడా లేవు. సో అందుకే ఇంకా రెయిన్ కోట్ కూడా తీసేసాను అక్కడ ప్రజ్ఞాపూర్లో ఒక దగ్గర ఆగినప్పుడు. అండ్ ఓకే, ఓఆర్ఆర్ ఎంటర్డ్. అత్తిందోం తింది ఇందొన్నర తిందారిదందోం తగదిందోం తింది ఇందొన్నర తిందారిదందోం. హెల్మెట్ లేకపోతే ఇప్పుడు చిలాన్ చెక్కుతుండే నాకు. కానీ అవన్నీ హైదరాబాద్లో ఎన్నో సంవత్సరాలు ఉన్నాయని ఒక 2 నెలలు ఇంటికాడ ఉండి, నా హెల్త్ బాగాలేక ఇంటి దగ్గర ఉండి వచ్చేసరికి అంతా నాకు లిటరల్లీ చెప్తున్నా మొత్తం కొత్తగా అనిపిస్తుంది. రూటుకు ఒక 10-20 కిలోమీటర్ల నుండి అదేందో అర్థమైతే లేదు. కానీ ముందు పోయినాక మెట్రో లేన్ స్టార్ట్ అయినాక చెప్తున్నా 100% మళ్ళీ ఓల్డ్ వైబ్ అయితే పక్క వస్తుంది. ఎందుకనంటే మనకు మెట్రో హైదరాబాద్లో పీడలేదు కాబట్టి మన తెలంగాణలో. సో పక్క మనకి ఏంటంటే ఆ వైబ్ అయితే కంపల్సరీ మళ్ళీ బ్యాక్ వస్తుంది. అరే ఇదేంది భలే ఇంత పెద్ద గొడుగు భలే ఉంది. ఇంత పెద్ద అంటే ఎప్పుడు చూడలేదా అని అనకూరి, చాలా రోజుల తర్వాత చూసిన, అందుకనే కొంచెం కొత్తగా అనిపిస్తుంది, అది మ్యాటరు. మొత్తం నాకు పింక్ ఎక్కడ చూడు మొత్తం పింక్ కలర్ కనిపిస్తుంది. అప్పుడు నేను వేసుకున్న రెయిన్ కోట్ కూడా పింకే, ఇప్పుడు వేసుకున్న ఈ షర్ట్ కూడా లైట్ పింకే, పైన పింకే, ఈ అక్క హెల్మెట్ పింకే. బాగుంది లిటరల్లీ బెస్ట్. కానీ ఎంతైనా వర్షం ఇట్లనో కొట్టేది అనుకో డొల్లా. స్టార్ట్ అయినారా అయ్యా ఈడికెళ్ళి సిగ్నల్ రాములా. ఇంతసేపు కొట్టిందంత ఒక ఎత్తు అవుతుంది, ఇప్పుడు కొట్టేదంత ఒక ఎత్తు అవుతుంది. అమ్మ ఇటు అల్వాల్ నుండి ఇటు సుచిత్రకి వెళ్ళి రూట్ ఎంత బాగుంది ఎదురు పోయి. లయాలా అకాడమీ జూనియర్ కాలేజ్, ఈ రోడ్డు బాగుంది. ఈ రోడ్డు నచ్చింది. కొంచెం ట్రాఫిక్ అక్కడక్కడ లైట్గా ఉన్నా కానీ సూపర్. లెఫ్ట్ సైడ్ మొత్తం అడవి ఉంది, అడవి. వెల్కమ్ టు హైదరాబాద్. ఇంకా అసలీ హైదరాబాద్ ట్రాఫిక్ ముంగట ఉన్నదిరా నాయన. ఇప్పుడు నాకు ఊహించుకుంటేనే ఎట్లనేమో అనిపిస్తుంది, కానీ కొట్టాలి తప్పది. అరే భయ్ ఇంతసేపు లేని వర్షం ఇప్పుడు ఎందుకు? కొద్దిసేపు ఆగు కదా, ఒక 1/2 hour అట్లా. అయ్యి బాబోయ్, లేకపోతే మళ్ళీ 1 కూడా పడుతుంది. ఇంతసేపు వర్షం లేదు, ఇప్పుడు మొదలైందిరా కొడుక. అద్దు ఒక్క 1/2 hour 40 minutes
ప్రాక్టీస్ జర్రన మాట ఇనిగా తండ్రి, జర్ర కొద్దిసేపు అంతే. వద్దు, అరే స్టార్ట్ అవుతుందిరా దేవుడా. మొత్తానికైతే ఐడియల్ లేక్ సైడ్ వచ్చినాం. సో ఐడియల్ లేక్ ఆల్మోస్ట్ నేను 1 year బ్యాక్, ఇది జూలై కదా, సో లాస్ట్ ఇయర్ జూన్లో ఏమో ఇక్కడ నేను మా ఫ్రెండ్ దగ్గర ఉన్నప్పుడు వచ్చిన ఇళ్ళకి ఈ ఐడియల్ లేక్ చూడడానికి. మళ్ళీ ఇప్పుడు అంటే మధ్యలో అడిగి గిట్ట తిరగపోయినా గిట్టనే చూసినా కానీ ఇప్పుడు మళ్ళీ గట్టిన చూస్తాను, ఎందుకంటే దాని కిందికి వెళ్ళి నేను గోయింగ్. సో అందుకే నాట్ ఆఫ్ గారి నడే కాక నడు చూసుకోరు. బండ్లే ఫ్రీగా పోవచ్చు చేతిలో. ఓకే, ఈ రోడ్ ఇటు వేసారు. ఇట్లకి వెళ్ళిపోయే వాళ్ళందరూ మొత్తం అక్కడ దగ్గర నిండిపోయారు. వీళ్ళు ఏం చేయాలి మరి? అట్లకి వెళ్ళి టచ్ అవ్వాలి. వాళ్ళ తప్పే ఉంది. ఇక్కడ వాళ్ళు మొత్తం అక్కడ సైడ్ పోయినాక క్రేజీ. నాకు మొత్తం వర్షంలోనే ఎంట్రెన్స్ ఇస్తుంది హైదరాబాద్. నాకు లిటరల్లీ చెప్తున్నా, నాకు ఇంత క్రేజీ అనిపిస్తుంది తెలుసా ఇట్లాంటి వెదర్లో రైడ్ చేయాలంటే. మొత్తం నాన్న మంచిగా అనిపిస్తుంది కానీ మొత్తం నాన్న డిఫరెంట్ ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ ఉంటుంది. ఈ వెదర్లో ఈ టైప్ ఆఫ్ చినుకులల్లో బాగా రైడ్ కొడుతూ ఉంటుంది కదా బాయ్, దీని అమ్మా. అంటే అందరికి నచ్చాలని రూల్ లేదు ఈ వెదర్లో రైడ్ కొట్టుడు కూడా, ఒక్కరిది ఒక్కో టేస్ట్. సో నా టేస్ట్ ఇది. అంటే నేను వెదర్ ఎట్లున్నా నాకు రైడ్ కొట్టడం అంటే ఇష్టం, కానీ ఓకే గట్టి ఎండ కొడితే తప్ప, అంటే గట్టిగా వర్షం కొట్టినా కూడా కొట్టలేను అనుకో, అది వేరే విషయం. మస్తు అనిపిస్తుంది బా ఈ వెదర్లా సోలో రైడు. ఇంకెనక పిల్లు ఉంటుంది అంటావా, ఎక్స్పీరియన్స్ చేయాలి ఒకసారి. Okay, that's it for this vlog guys. See you in another vlog. Tata, bye.